స్టెప్స్ ఉన్నాయి. క్రియేషన్ తాలూకా అంతర్లీనంగా ఉన్నటువంటి అంశాలని మనం డిస్కస్ చేసుకున్నాము. అయితే తర్వాత నాకు అనిపించింది ఫోకస్ గురించి కూడా సిమిలర్ గా నిన్న ఎలా అయితే మనం డిస్కస్ చేసామో ఆ విధంగానే ఫోకస్ తాలూకా అంశాన్ని కూడా మనం ఒకసారి క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాము అనేసి. సో నిన్నటి సెషన్ లో ఇంకా ఎవరికన్నా ఏదన్నా డౌట్స్ ఉన్నా, లేదు ఏదో ఒక కాన్సెప్ట్ ఇంకా క్లారిటీగా కావాలి అన్నా నేను చెప్పడానికి ట్రై చేస్తాను మాస్టర్స్. ఓకే, సో ఫోకస్ అన్నమాట. జనరల్ డెఫినేషన్ ఫోకస్ అంటే ఒక అంశం అనుకోండి, ఒక కోరిక అనుకోండి, ఒకటే పని పైన తదేకంగా మన ఆలోచన కేంద్రీకరించటం. జనరల్ గా అసలు ఫోకస్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు రామ్తా విజ్డమ్ లో ఫోకస్ అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ ఫోకస్ అన్నది మనం నుదుటి పైన చేసుకుంటూ వెళ్ళాలి. ఆ నుదురు ఏంటి, ఆ నుదుటి పైన ఎలా దర్శించాలి, అబ్జర్వర్ అనే అతను సబ్ కాన్షియస్ మైండ్ లో స్థిరమై ఉన్నటువంటి తండ్రి, తన్యుడైనటువంటి మనం ఆ నుదుటి పైన ఏమైతే ప్రవేశపెడుతూ ఉన్నామో, దేన్నైతే విజువలైజ్ చేస్తూ ఉన్నామో, ఇందాక మేడం ఐఆమ్ జాయ్ అని చెప్తూ చివర్లో సోబీట్ అన్నారు కదా, తదాస్తు అనేసి. సో ఆ నుదిటి పైన తనయుడు ఏదైతే కావాలి అని తదేకంగా ఫోకస్ పెడుతూ ఉన్నాడో దాన్ని తండ్రి తదాస్తు గ్రాంటెడ్ అని చెప్పేస్తారనమాట. అయితే దీనికి కొంత వివరణ కానీ, కొంత జ్ఞానం కానీ అవసరం ఉంది. అసలు ఈ నుదిటి పైన ఎలా చూడాలి? దానికున్న విధి విధానాలేంటి? అసలు చూడ్ కళ్ళతో చూసేదే, లేకపోతే కంటి వెనకాల అంతర్లీనంగా ఏదో ఒక శక్తి దాన్ని దర్శిస్తూ ఉందా? కళ్ళు మూసుకున్నా కూడా మనం కొన్ని చూడగలుగుతూ ఉన్నాం. అది ఎవరు చూస్తూ ఉన్నారు? ఆ అబ్జర్వర్ ఎవరు? అసలవన్నీ వాస్తవంలోకి ఎలా వస్తాయి? సో, ఇట్లా రకరకాలుగా ఈ ఈ ప్రాసెస్ ఉంటుంది. దీన్ని మనం క్లుప్తంగా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, అసలు ఏమేముంటాయి? అసలు ఫోకస్ అన్న దాంట్లో ఎట్లా చేయాలి మనం? సింపుల్. ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస అనేది చేస్తూ ఉంటాం. అక్కడ ఏం ఫోకస్ పెడుతూ ఉన్నాము అంటే, శ్వాస నాసికా రంధ్రాల్లోనికి ఎలా ప్రవేశిస్తుంది? ఎలా ఎగ్జిట్ అవుతుంది? బేసిక్ డెఫినిషన్. ఆనాపాన సతి సంథింగ్ అంటాం కదా! సుభాష్ పత్రి గారు ఆ వీడియోస్‌లో చెప్తూ ఉంటారు. సరే, అది నేర్చుకున్నాం బానే ఉంది. అప్‌గ్రేడ్ అవ్వాలి గదా మనం ఇంకా. శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ తెలియకముందు మనం వేరే కాన్సెప్ట్స్‌లో ఉన్నాం. బాహ్యంలో దేవుడిని చూడటం, ఇంట్లో ఫోటోస్‌లో దేవుడిని చూడటం, దేవుడెక్కడో బయటున్నాడు అన్నది. ఆ నుంచి ఒక స్టేజ్‌కి అప్‌గ్రేడ్ అయ్యాం. నువ్వే దేవుడివి అన్న కాన్సెప్ట్‌కి మరింత దగ్గరవ్వటానికి శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్‌ని మనం పట్టుకున్నాం. సరే, అందులో కొంత మెచ్యూరిటీ ఉంది. కొంత పట్టు దొరికింది. అక్కడే స్థిరంగా ఉండకూడదు సాధకుడు. ఇంకాస్త అప్‌గ్రేడ్ అవ్వాలి. ఏంటి? శ్వాస మీద ధ్యాస నుండి శ్వాసే శాశ్వతం అన్న కాన్సెప్ట్ వైపు వెళ్ళగలగాలి. మనం అనేక సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాం కదా మాస్టర్స్. ఒక ఆత్మ ఒక శరీరాన్ని ఎందుకు ఎంచుకుంటుంది అంటే, ఆ శరీరంలో ఎప్పటికీ ఆత్మ ఉండటానికే. సో, శ్వాస మీద ధ్యాస అనే దాని నుంచి శరీరం శాశ్వతం అన్న వైపుగా మనం ప్రయాణం చేయాలి. సౌల్ యొక్క అల్టిమేట్ అజెండా అదే. అనేక జన్మలుగా ఆత్మ అనేక శరీరాలను తన అన్‌ఫినిష్డ్ బిజినెస్ ఫినిష్ చేయటానికి ఎంచుకుంటూ వస్తూ ఉంది.
గతంలో మనం తెలుసుకున్నాం, ఒక సంకల్పాన్ని పెట్టుకోండి, రామ్తా విజ్డమ్ ద్వారా అనేక స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీ సంకల్పాన్ని సంభవం చేసుకోండి. ఇట్లా ఒక్కొక్క కోరిక లేదా ఒక్కొక్క సంకల్పం మీరు రియాలిటీలోకి తెచ్చుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ సృష్టి సిద్ధాంతం అన్నది మీరు మాస్టర్ చేస్తారు. అప్పుడు మీరు మాస్టర్స్ గా పిలువబడతారు. ఒక మాస్టర్ అన్నదానికి అసలైన నిర్వచనం ఏంటంటే, ఒక పద్ధతి పైన, ఒక జ్ఞానం పైన పూర్తి పట్టు సాధించటమే. ఇక్కడ ఏంటి ఆ జ్ఞానం అంటే, సృష్టి సిద్ధాంతం అనుకోండి, సృష్టించే విధానం అనుకోండి. మొదట్లో చిన్న చిన్న అంశాల పైన ఈ రామ్తా విజ్డమ్ యూస్ చేసుకొని మనకు కావలసిన వాటిని సృష్టించుకుంటూ వెళ్తాం. ఒక కోరిక నెరవేరింది, ఒక సంకల్పం నెరవేరింది, తర్వాత అదే మెథడ్ ఇంకోటి. మొదట్లో ఆరోగ్యం అనుకున్నాం, బాగు చేసుకున్నాం. అనుబంధాలు రెండో అంశం, బాగు చేసుకున్నాం. ఆరోగ్యం బాగుంది, అనుబంధాలు బాగున్నాయి. తర్వాత ఏ మనిషికైనా డబ్బు కావాలి, సో ఆర్థికంగా ఉన్నతంగా ఉండాలి అని పెట్టుకున్నాం. మూడో అంశంగా ఆర్థికంగా ఉన్నత స్థితిని పొందాం. సో ఇట్లా క్రమేపీ సాధకుడికి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి ఈ పద్ధతి ద్వారా తాను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు. క్రమేపీ మస్తిష్క సామర్థ్యాన్ని సాధకుడు పెంచుకున్నప్పుడు హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్రియేషన్ శరీరాన్ని శాశ్వతంగా ఉంచుకోవటం, అసెన్షన్. ఒక నమ్మకం రావాలి, ఒక యాక్సెప్టెన్సీ రావాలి, ఒక కాన్ఫిడెంట్ రావాలి. ఒకదాని తర్వాత ఒకటి మనం సృష్టించుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. అలా వెళ్తూ 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 ఎక్కడ ఆగుతాము అంటే, హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ క్రియేషన్ కి, ఆ శరీరాన్ని శాశ్వతంగా నిలిపి ఉంచటం. సో అప్గ్రేడ్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ ఇక్కడ. శ్వాస మీద ధ్యాస నుండి శరీరం శాశ్వతం అన్న కాన్సెప్ట్ వైపు మనమంతా ప్రయాణం చేయాలి. అటువైపుగా వెళ్తున్నాం కాబట్టే దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనమంతా డిస్కస్ చేసుకోగలుగుతూ ఉన్నాం. సో ఇక ముందుకెళ్దాం మాస్టర్స్. అసలు ఏంటి ఫోకస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ పాయింట్. ఎవరికైనా నో డౌట్, నా క్రియేషన్ లో తెలుసుకున్న ఫస్ట్ పాయింట్ అయినా ఎక్కడైనా నో డౌట్, ఎవరికైనా ఇందులో అందరికి పట్టు ఉంటుంది. మనం నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చొని ధ్యానాలు చేసి ఉంటాము, సెషన్స్ విని ఉంటాము, రకరకాల సాధనలు చేసి ఉంటాం. సో ఒక స్థిరమైన ఆసనంలో మనం కూర్చుంటాం, ఇది అందరికి తెలిసిందే. బట్ ఒకసారి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఏమేం చేయాలి. కూర్చున్నాం, బానే ఉంది. సో శరీరంలో ఎటువంటి బిగుతువు లేకుండా రిలాక్స్ ఫేజ్ లోకి మన ఫిజికల్ బాడీని తీసుకెళ్ళాలి ఫస్ట్. ఇందులో కూడా ఒక సమూహం ఉందనుకుందాం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక సమూహంలోని సాధకులకి ఈ ఫస్ట్ అంశం చాలా సింపుల్. ఊరికి అలా కూర్చోగానే బాడీ ఆ ఫేజ్ లోకి ఎంటర్ అయిపోతుంది, ఆ నవ్ మూమెంట్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఆ క్వాంటమ్ ఫీల్డ్ ని రెడీగా యాక్సెస్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఇంకొంతమంది సాధకులకి 1, 2, 3 నిమిషాలు లేదా 5 నిమిషాలు టైం పట్టొచ్చు ఫిజికల్ బాడీ సెటిల్ అవ్వడానికి. అలా వెళ్ళి ఒక రూమ్ లో కూర్చుంటాము, కూర్చున్న కొద్దిసేపటికి ఫిజికల్ బాడీ రిలాక్స్ అయిపోతుంది. సో ఇది ఎవ్వరికి ఇబ్బంది కాదు, ఈజీగా దీన్ని మనం మాస్టర్ చేసాం. అయితే ఇంకాస్త కొంతమంది సాధకులు ఎక్కడ పట్టు సంపాదించాల్సిన అవసరం ఉంది అంటే, మెంటల్ గా రిలాక్స్ అయిపోవాలి. ఫిజికల్ రిలాక్సేషన్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ ఆల్, అందరికి ఈజీనే అది. సరే దీన్ని కూడా ఎలా చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చర్చించుకోవాల్సి వస్తే, కళ్ళు మూసుకుందాం, కూర్చుంటాము. తల నుంచి కాళ్ళ దాకా ఒక్కొక్క భాగాన్ని అవి పూర్తి రిలాక్స్ ఫేజ్ లోకి వెళ్ళిపోతున్నాయి అన్నట్లుగా మనం ఒక భావనలో ఉంటాం. తలను గమనిస్తాం. గీత మేడం చేసుకోండి మేడం. ఓకే, హలో. సో మైక్ ఆఫ్ చేసుకోండి అమ్మా. లేదమ్మా, ఆఫ్ లోనే ఉంది, నాది ఆఫ్ లోనే ఉంది.
ఓకేనన్నా. అందరూ గమనించుకోండి మాస్టర్స్. ఫోన్ పక్కన పెట్టేయండి ఫస్ట్ జాయిన్ అవ్వగానే. థ్యాంక్ యూ మాస్టర్. సో ఇక్కడ ఏంటంటే భౌతికంగా మనము రిలాక్స్ ఫేజ్ లోకి వెళ్ళాలి. కొంతమంది సాధకులు కూర్చున్న వెంటనే రిలాక్స్ ఫేజ్ లోకి వెళ్తారు, ఇంకొంతమంది కొంత టైం పట్టొచ్చు. సరే, దీన్ని కూడా మనం ఎలా సింప్లిఫై చేసుకోవాలి అంటే, తల నుంచి కాళ్ళ దాకా ప్రతి భాగాన్ని అవి రిలాక్స్ అవుతూ ఉన్నట్లు పూర్తిగా మనం వాటిపైనే మన దృష్టిని కేంద్రీకరిస్తూ తల, కళ్ళు, చెవులు, ముక్కు, గొంతు, చేతులు, కాళ్ళు ఇట్లా పూర్తిగా రిలాక్స్ అవుతూ ఉన్నాయి. నేను మొదలుపెట్టే ఫోకస్ కి నా శరీరం పూర్తిగా సహకరిస్తుంది అన్న భావనలో మనం కూర్చుంటే సరిపోతుంది. సో ఇది సింపుల్ మాస్టర్స్, ఎవరికైనా ఈజీగా ఉంటుంది. అయితే మెంటల్ గా రిలాక్స్ అవ్వటంలోనే కొంత ఛాలెంజెస్ మనం ఎదురు అవుతూ ఉంటాయి. బట్ అది కూడా పెద్ద ఏం ఇబ్బందికరమైన అంశం ఏం కాదు. ఫస్ట్ కూర్చున్నాము, ఫిజికల్ గా భౌతికంగా ఈ శరీరం ఒక రిలాక్స్ ఫేజ్ లోకి వెళ్ళింది. సెకండ్ స్టెప్ గా మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే, కూర్చున్న తర్వాత మన ఆలోచనలని, మన మనసుని స్థిరం చేసుకోవాలి. ఈ స్థిరం చేసుకోవటానికి కూడా మధు గారు మనకు మైక్ ఆఫ్ చేయండి. మధు మాస్టర్ ఎరుక స్థితిలో ఉండాలి మాస్టర్స్. మధు మాస్టర్ మహా ఒకసారి ఆపడానికి కుదురుతుందేమో చూడన్నా. ఓకే అండి, ఆఫ్ చేసి. సో మన ఆలోచనలని స్థిరం చేయగలగాలి. మానసికంగా శాంతిగా ఉన్నటువంటి స్థితిలో మనం ఉండగలగాలి. సో దీనికి కూడా ఒక 2-3 టెక్నిక్స్ మనం ఫాలో అవ్వచ్చు. అందరికీ తెలిసిందే, మన ఆలోచనలకు శ్వాసకు ఒక సంబంధం ఉంది. రామ్తా విజ్డమ్ లో మనం ఏం చేస్తూ ఉన్నాము, బ్లోఅవుట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఫిజికల్ గా మీరు రిలాక్స్ అయిన తర్వాత, నా బాడీ ఈ ప్రాసెస్ కి సహకరిస్తుంది అన్న థాట్ లో మీరు ఉన్న తర్వాత, మెంటల్ గా రిలాక్స్ అవ్వటానికి ఇది కూడా ఎవరు ఫాలో అవ్వచ్చు అంటే, కూర్చోగానే మెంటల్ గా ఫిజికల్ గా రిలాక్స్ అయ్యే సాధకులు కొంతమంది ఉంటారు. వారు ఈ స్టెప్ అవసరం లేదు, డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ కాస్త మాకు పట్టు దొరకాలి అనుకున్న వారు ఎంటీ బ్లోఅవుట్స్ చేయండి, అంతే, ఏం లేదు. శ్వాస తీసుకుంటారు, మూలాధారం దగ్గర పెడతారు, నోటి ద్వారా ఫోర్స్ గా బయటికి వదిలేస్తారు. అట్లా ఒక 3 బ్రెత్సా, 4 బ్రెత్సా, 5 బ్రెత్సా మీ ఇష్టం, మీకు అర్థం అయిపోతుంది. నిదానంగా చేయండి, ఫోర్స్ గా గాలిని బయటికి వదలండి. ఇట్లా ఫోర్స్ గా బయటికి వదిలిన టైంలో పూర్తి శూన్య స్థితికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాం మనం. ఈ టెక్నిక్ మీరు చేసి చూడండి. ఎంటీ బ్లోఅవుట్స్, కూర్చుంటాము, శ్వాసను తీసుకుంటాము, మూలాధారం దాకా తీసుకొచ్చిన తర్వాత ఫోర్స్ఫుల్ గా ఆ శ్వాసను బయటికి వదిలేస్తాం. వదిలిన తర్వాత అప్పుడు మీకు సిచ్యువేషన్ అర్థమైపోతుంది, ఒక శూన్య స్థితికి మీరు చేరుకుంటూ ఉంటారు. అప్పుడు బ్లోఅవుట్స్ స్టాప్ చేసేయండి. ఇక మిగిలిన అంశాలు కామన్. లూజ్ గా ఉండే డ్రెస్సెస్ వేస్తాము, బాడీ పైన ఎటువంటి మెటల్స్ పెట్టము, బెల్ట్ పెట్టము. ఎందుకంటే ఆ నర్వస్ సిస్టమ్ లో ఎనర్జీ ఫ్లోకి ఎటువంటి అంతరాయం కలగకుండా మనం చూసుకోవాలి. శరీరంలో ఎటువంటి బిగుతులు పెట్టము, రిలాక్స్ అయిపోయి ఉంటాము. మెంటల్లీ ఒక శూన్య స్థితికి మనం చేరుకుంటాము. వీటన్నిటికన్నా ముందు లూజ్ గా ఉండే డ్రెస్సెస్, బాడీ పైన ఎటువంటి మెటల్స్ లేకుండా చూసుకుందాం. కొంతమంది ఉమెన్ ఎమోషన్ సెంటిమెంట్స్ ఉంటాయి, ఈ తాళి, మెట్టలు ఇవన్నీ. సో మీ కంఫర్టబుల్ జోన్ లో ఉంటూనే ఇవి చేయడానికి ట్రై చేయండి. తీయడానికి అవకాశం ఉన్నంతలో తీసి సాధన చేయడానికి ట్రై చేయండి. లేదు పెట్టుకొని కూడా చేయండి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ కొంత మనం ఏం చేసుకోవచ్చు అంటే,
ఆ, కొన్ని ముద్రలు ఉంటాయి చేతిలో చేయేసి పెట్టుకోవాలా, లేకపోతే చిన్ముద్రలో పెట్టుకోవాలా, చిన్మయ ముద్ర పెట్టాలా, పిడికిలి బిగించి పెట్టుకోవాలా, తిప్పి పెట్టుకోవాలా, చేతులు కాళ్ళను ఆంచాలా, ఇట్లా డౌట్స్ ఉంటాయి. మీకు ఎటువంటి పొజిషన్ కంఫర్టబుల్ అయితే ఆ ముద్ర చేయండి. బట్ వాట్ ఐ సజెస్ట్ మీరు సిఎండి ముద్ర చేయగలిగితే ఆ ఫోకస్ మొత్తం సిఎండి ముద్రలో ఉంటూ చేయటానికి ప్రయత్నం చేయండి. లేదు చేతిలో చేయి వేసుకొని కూడా మీరు ఎనీ కంఫర్టబుల్ పొజిషన్. మీరంతా మెంటల్ గా ఫిజికల్ గా రిలాక్స్ అయిన తర్వాత బాడీ పిరమిడ్ వేసుకొని హ్యాండ్స్ సిఎండి పోస్చర్ లో పెట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. దీన్ని మనం క్రితం నెలలో సిఎండికి సంబంధించి అనేక స్టెప్స్ ఎట్లయితే ఉన్నాయో అప్పుడు విన్నవారికి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ అంశాలు ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. కూర్చుంటాము, రిలాక్స్ అవుతాము, బాడీ పిరమిడ్ వేస్తాము, చేతుల్ని తీసుకొచ్చి సిఎండి పొజిషన్ లో పెడతాం. ఇది వరకు ఓకే, అందరికి తెలుసు ఇదంతా. ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రామ్తా విజ్డమ్ వింటున్న వారికి అర్థమయ్యే అంశము, కూర్చున్నాం బాగుంది, ఏ డైరెక్షన్ లో కూర్చోవాలి? తూర్పు దిక్కున, ఉత్తర దిక్కున, పడమర, దక్షిణ, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. బట్ రామ్తా విజ్డమ్ లో నార్త్ సౌత్ డైరెక్షన్స్ ప్రిఫర్ చేయమంటారు రామ్తా. ఉత్తరం వైపుగా మీరు మొహం పెట్టి కూర్చోండి, లేదా దక్షిణం వైపుగా మీరు మొహం పెట్టి కూర్చోండి. మీరు కొన్ని డేస్ ఉత్తరం వైపు మొహం పెట్టి ప్రాక్టీస్ చేసుకోండి, లేదు ఇంకొన్ని డేస్ దక్షిణం వైపు మొహం పెట్టి ప్రాక్టీస్ చేసుకోండి. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, మీ ఓన్ గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకు ఈ ఉత్తరము ఈ దక్షిణము అంటే అర్త్కి సంబంధించి నార్త్ పోల్, సౌత్ పోల్ ఇవన్నీ ఉంటాయి, మీకు ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నా. సరే ఇది చూడండి, మీకు ఇంకా ఐడియా వస్తుంది. సో ఇది అర్త్ అన్నమాట, భూమి. కనబడుతుందా మాస్టర్స్ ఈ ఇమేజ్ మీ అందరికి? కనిపిస్తుంది అన్న. ఓకే, సో ఇది భూమి. ఆ పైన ఇక్కడ చూడండి జాగ్రఫిక్ నార్త్ పోల్ అని కనపడుతుంది కదా, ఈ నార్త్ పోల్. ఈ కిందికి కూడా వచ్చి చూడండి, ఇక్కడ జాగ్రఫిక్ సౌత్ పోల్. వాస్తవంగా ఉత్తరం దక్షిణం అనేది మనం అనుకుంటూ ఉంటాం, ఆ ఉత్తరం దక్షిణమే ఇవి జాగ్రఫికల్ గా. భౌగోళికంగా భూమికి ఉత్తర దిక్కు ఈ జాగ్రఫిక్ నార్త్ పోల్, భౌగోళికంగా భూమికి దక్షిణం దిక్కు ఈ జాగ్రఫిక్ సౌత్ పోల్. అయితే లైట్ గా కొంత డీవియేట్ అయి ఉంటుంది అసలైన మ్యాగ్నెటిక్ పోల్. ఇక్కడ చూడండి, ఇది మ్యాగ్నెటిక్ పోల్, ఉత్తరం దిక్కున ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పోల్, దక్షిణం దిక్కున ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పోల్ ఇది. ఇప్పుడు ఈ ఉత్తరం వైపు నుంచి ఈ తరంగాలను గమనించండి, దక్షిణం వైపుకి వస్తూ ఉన్నాయి. రేఖలు అనుకోండి, ఫీల్డ్ అనుకోండి, వేవ్స్ అనుకోండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక రేఖ నార్త్ ఉత్తరం దిక్కు నుండి భూమి దక్షిణం దిక్కుకు వస్తూ ఉంది. మనం వింటూ ఉంటాం కదా, గురుత్వాకర్షణ శక్తి, పౌర్ణమి, అలలు, సూర్య కాంతి నుంచి కూడా కొంత వేవ్స్ సన్లైట్ ని ఈ మ్యాగ్నెటిక్ పోల్ భూమి చుట్టూ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అదంతా ఇంపాక్ట్ చేస్తూ ఉంది. ఇది డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ పాయింట్, భూమి ఉంది, ఉత్తరం దిక్కు ఉంది, దక్షిణం దిక్కు ఉంది. ఉత్తరం నుంచి దక్షిణానికి ఈ తరంగాలన్నీ ఉంటాయి, గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి తరంగాలు అవన్నీ ఉంటాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి చిన్నది. నెక్స్ట్ ఒకటి చూద్దాము. మనిషి
మనిషి ప్లేస్ లో ఆ భూమి ప్లేస్ లో ఇక్కడ మీరు మనిషిని చూసుకోవచ్చు. అక్కడ మనం భూమిని చూసాం కదా, ఆ భూమి ప్లేస్ లోనే మనిషి ఉన్నాడు ఇక్కడ. ఈ మనిషి తల నుంచి కూడా కాళ్ళ దాకా తరంగాలు, ఈ మనిషి తల నుంచి ఇటువైపుగా కూడా కాళ్ళ దాకా తరంగాలు. సో పాయింట్ ఏంటంటే 2 ఇమేజెస్ బాగా చూడండి. ఈ భూమి ప్లేస్ లో మీరు ఇక్కడ మనిషిని చూస్తారు. ఈ తరంగాలు అన్నవి మనిషి చుట్టూ ఉన్నాయి, భూమి చుట్టూ ఉన్నాయి. ఎందుకు ఉత్తరం దక్షిణం వైపు సాధకుడు ఎటువంటి సాధన అయినా, అది సిఎండి అయినా, క్యాండిల్ లైట్ ఫోకస్ అయినా, నైబర్హుడ్ వాక్ అయినా, నార్మల్ ఫోకస్ అయినా ఉత్తరం దిక్కు లేదా దక్షిణం వైపుగా ఎందుకు చేయాలి అన్నప్పుడు, ఈ మెగ్నెటిక్ ఫీల్డ్ భూమి చుట్టూ ఏదైతే ఉందో అది కూడా సాధకుడి చుట్టూ ఉన్నప్పుడు ఏకస్థితిలోకి వెళ్ళిపోతాయి. బట్ మనం వేరే చోట విని ఉంటాం, నార్త్ వైపు తల పెట్టొద్దు, దక్షిణం వైపు పెట్టొద్దు. ఇది కూడా డిబేటబుల్ కాన్సెప్ట్. ఇప్పుడు రామ్తా విజ్డమ్ లో మనం చాలా అంశాలు తెలుసుకుంటూ ఉంటాం. అంతకుముందు మన కుటుంబ నేపథ్యం అనుకోండి, మనం కొన్ని ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకుంటాం, మనకు కొంత యాటిట్యూడ్స్ ఉంటాయి, కొంత బయట వేరే వేరే జ్ఞానం, వేరే వేరే సాధనాల ద్వారా కొన్ని ఫ్రేమ్ చేసుకొని ఉంటాం మెంటల్ గా. బట్ నిన్న తెలుసుకున్నాం కదా, అవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా మన యాక్సెప్టెన్సీలోనికి వచ్చే విధంగా రామ్తా విజ్డమ్ లో కాన్సెప్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు కర్మ లేదు, సృష్టి సిద్ధాంతం ఒకటి ఉంది. ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపు మనం కూర్చొని సాధన చేయటం వల్ల ఒక ఎనర్జీ ఫీల్డ్ అలైన్మెంట్ ఉంటుంది అర్త్తో. సాధకుడు యొక్క ఫిజికల్ బాడీ భూమి యొక్క ఎనర్జీ ఫీల్డ్ తో అలైన్ అయిపోతుంది. సో ఈ అలైన్ అయినప్పుడు మనం ఏవైతే ఫ్రీక్వెన్సీ అని అనుకుంటామో పదరూపంగా ఉన్నటువంటి వాటిని త్వరన ఇన్ ప్రాక్టికాలిటీ అవి త్వరగా సిద్ధిస్తాయి. సో దీన్ని కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. కొన్ని రోజులు తూర్పు మొహాన పెట్టి సాధన చేసుకోండి, కొన్ని రోజులు ఉత్తర మొహాన పెట్టుకోండి, దక్షిణ మొహాన పెట్టుకోండి. చాలా సూక్ష్మంగా మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ బ్యాండ్స్, ఆ ఎనర్జీ ఫీల్డ్ ఇక్కడ ఉంది కదా, ఇతని చుట్టూ ఉన్న దాన్ని టోర్షన్ ఫీల్డ్ అంటాం. టార్షన్ అంటాం. ఒక ఎనర్జీ ఫీల్డ్, ఒక శక్తి వలయము మీ చుట్టూ ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోతుంది. సూక్ష్మంగా గమనించుకోవాలి దీన్ని మనం. సో ఇదన్నమాట మాస్టర్స్. సింపుల్ గా దక్షిణం వైపు గాని ఉత్తరం వైపు గాని కూర్చొని సాధన చేయటం వల్ల భూమి యొక్క శక్తికి, భూమి యొక్క గురుత్వాకర్షణకి మన ఎనర్జీ ఫీల్డ్స్ అలైన్మెంట్ అయిపోతుంది. అలైన్మెంట్ అవ్వటం వల్ల త్వరగతిన మన యొక్క సంకల్పాలు ఎనర్జీ ఫీల్డ్ రూపంలో అనుకోండి, ఫ్రీక్వెన్సీ రూపంలో అనుకోండి, అవన్నీ ఉంటాయి కాబట్టి రియాలిటీకి అవ్వటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్టెప్, మనం ఇదంతా చేసేసాం. ఓకే, ఫిజికల్ గా రిలాక్స్ అయ్యాము, మెంటల్ రిలాక్స్ అవ్వటానికి కొన్ని టెక్నిక్స్, ఎంటీ బ్లౌట్స్ పెట్టేసాము. బాడీ పిరమిడ్ వేసుకోగలిగితే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఏమవ్వదు. చేతులు మీకు కంఫర్టబుల్ ముద్రలో పెట్టుకోండి, బట్ ఐ సజెస్ట్ సిఎండి పొజిషన్ లో హ్యాండ్స్ పెట్టుకోండి. ఇంకా మిగిలినవి అందరికి తెలిసిన అంశాలే. లూజ్ గా ఉన్నటువంటి డ్రెస్సెస్ వేస్తాము, బెల్ట్ లాంటివి తీస్తాము, ఆర్నమెంట్స్ ఏమన్నా ఉన్నా పక్కన పెడతాం. ఉత్తరం దక్షిణం దిక్కుగా మనం చేస్తాం. ఇప్పుడు ముందుకెళ్దాం. విజువలైజేషన్ ఆన్ ఫోర్ హెడ్. నుదుటిపైన దర్శించాలి అన్నది రామ్తా విజ్డమ్ వింటున్నటువంటి వారందరికీ తెలుసు. ఇక్కడ కూడా మళ్ళీ ప్రతి స్టెప్ లో బిగినర్స్ ఉంటారు, కొంత మధ్యస్థంగా సాధన చేస్తూ సెకండ్ అంటే కాస్త లోపలికి వెళ్తారు. బాగా పట్టున్న సాధకులు ఊరికి అలా కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా నుదుటిపైన దర్శనం చేస్తూ ఉంటారు.
మీరు మహావతార్ బాబాజీ ఫోటో చూడండి ఎక్కడైనా, కళ్ళు తెరిచి 2 కనుబొమ్మల మధ్య దర్శనం చేస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం రేపటి నుంచి మీరు 2 కళ్ళు ఇలా పెట్టి ఇంట్లో అలా నుదుటిపైన చూడాలని కాదు మాస్టర్స్. సాధన చేసే కొద్దీ మీరు కళ్ళు తెరిచినా సరే మీ దృష్టి అంతా నుదుటిపైన జరుగుతూ ఉంటది సినిమా. సో ఇవి కూడా ఫస్ట్ స్టెప్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామో దీన్ని కూడా అలానే డిస్కస్ చేద్దాం. ఇందులో కొంతమంది మొదట్లో కళ్ళు నుదిటిపైన దర్శనం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కొంత కళ్ళు నొప్పి అనిపిస్తాయి లైట్‌గా. మరీ భరించలేని నొప్పి ఏం కాదు, లైట్‌గా సెన్సేషన్. మీకు వీలైనంతలో బ్లైండ్ ఫోల్డ్స్ ఉంటే పెట్టుకోండి. ఇంకా అద్భుతంగా జరుగుతుంది ప్రాసెస్. బ్లైండ్ ఫోల్డ్స్ అనేవి ఏం లేదు మాస్టర్స్. చిన్న కర్చీఫ్ తీసుకొని తల చుట్టూ మీరు పెట్టుకుంటారు. టైట్‌గా పెట్టుకోకండి, లూజ్‌గానే పెట్టుకోండి. ఈ ప్రాసెస్‌లో ఏది బలవంతం చేయకూడదు. ఇదే అని కాదు, ఎనీ సాధనలో ఏదైనా సరే చాలా సింపుల్‌గా చేసుకుంటూ పోవాలి. సో, కళ్ళకు గంతలు కట్టుకున్న తర్వాత నుదిటి పైన మనం దర్శనం చేయాలి. ఏం చేయాలి? మన సంకల్పం ఏం పెట్టుకున్నామో దాన్నే చేస్తాం. ఆరోగ్యం అన్న పదాన్ని మనం దర్శిస్తూ వెళ్తాం. ఇక్కడ కూడా చూడండి, కొన్ని నెలలుగా జ్ఞానం వింటూ ఉండవచ్చు. కొన్ని సంవత్సరాలుగా రామ్‌తా విజ్డమ్‌లో నుదుటి యొక్క ప్రాముఖ్యత తెలిసి ఉండవచ్చు. కానీ అటువైపుగా ఆ నుదిటి పైన దర్శనం చేయటానికి చాలా కొంతమంది సాధకులు మాత్రమే ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఎందుకు అంటే నిన్న తెలుసుకున్నాం గదా! చాలా మంది జ్ఞానం వినటానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపుతూ ఉండవచ్చు. మరి కొంతమంది మాత్రమే వింటున్నటువంటి జ్ఞానాన్ని యాక్సెప్టెన్సీలోనికి యాక్సెప్ట్ చేసిన అతి కొంతమందిలో అప్లై చేయటానికి, అప్లై చేస్తూ మరి అతి కొంతమంది టెస్ట్ పాస్ అవ్వటానికి ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో, నుదిటికి కళ్ళగంతలు కట్టిన తర్వాత ఆ దర్శనం మనం చేయాలి. అప్పటికి మీ వ్యక్తిగత జీవితంలో మీకు అవసరమైనటువంటి సంకల్పం, అది ఆనందం అనుకోండి, ఆరోగ్యం అనుకోండి, అనుబంధాలనుకోండి, ఐశ్వర్యం అనుకోండి, కాదు ఇవేవి నాకొద్దు, ఇవన్నీ నేను అనుభవించాను, అసలైంది అసెన్షన్ కావాలి నాకు అంటే అసెన్షన్ అనుకోండి. ఆ పదాన్ని అక్కడ మీరు దర్శనం చేయాలి. రంగు మీ ఇష్టం. తెలుగా, ఇంగ్లీషా, హిందీయా మీ ఇష్టం. అసెన్షన్. ఓన్లీ ఏని నేను దర్శిస్తాను. ఓకే. ఆ ఏ గోల్డ్ కలర్‌తో ఉండాలా? బ్లూ కలర్‌తో ఉండాలా? రెడ్ కలర్‌తో ఉండాలా? మీ ఇష్టం. పూర్తిగా మీ స్వేచ్ఛ ఇక్కడ. ప్రతీదీ ఇదే కాదు. చాలా ప్రాముఖ్యత ఉంది. రామ్‌తా విజ్డమ్ వింటున్నాం కనుక ఫ్రీ విల్ అంటే ఏంటి? చాయిస్ అంటే ఏంటి? అన్నది మనకు అవగాహన కలిగే ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం. తెలుగులో పెద్ద పెద్ద అక్షరాలు కనపడే విధంగా నుదిటిపైన మీరు దర్శనం చేస్తారు అంతే. సరే, జ్ఞానం వింటున్నాను గానీ ఇప్పటిదాకా నేనెప్పుడు అంత సీరియస్‌గా చూసుకోలేదు. ఈ నుదిటి పైన చూడడం ఏంటి? ఏదో వింటున్నా, పడుకుంటున్నా. కొన్ని రోజులు ఏదో ప్రయత్నం చేయడానికి చూసా. అట్లా కనబడుతుంది, అట్లా పోతూ ఉంది. దాన్ని నిలపలేకపోతూ ఉన్నా. ఇప్పటి నుంచి నేను సాధన జేయాలనుకుంటున్నా. నుదిటి పైన అదే దర్శనం చేయాలనుకుంటున్నా. ఎట్లా? సింపుల్. ప్రతీదీ చానా సింపుల్ రామ్‌తా విజ్డమ్‌లో. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత కళ్ళు మూసుకునే ముందు పెన్ను, పేపర్ తీసుకొని నిన్న అనుకున్నాం గదా! క్రియేషన్ బుక్. ఖచ్చితంగా పెన్ను, పేపర్ ఉండాలి మీ దగ్గర.